మీరు మీకు ఇష్టమైన పర్సన్ కి మెసేజ్ చేస్తారు, రిప్లై కోసం వెయిట్ చేస్తారు. నిమిషాలు గంటలు గడుస్తాయి, నో రిప్లై. మీ మైండ్ లో ఓవర్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా, తనకి నా మీద ఇంట్రెస్ట్ పోయిందా, నేను ఇంకొక 2-3 మెసేజ్లు పెట్టాలా, ఇలా మైండ్ లో ఓవర్ థింకింగ్ చేస్తూ కూర్చుంటారు. కానీ అవతల వాళ్ళు మాత్రం మెసేజ్ చూసేసి తర్వాత రిప్లై ఇవ్వచ్చు అని పక్కన పడేస్తారు. ఏవా అనే ఒక చిన్న అమ్మాయి ఉండేది. కొన్ని రోజులు చాలా లవ్ చూపిస్తారు, హగ్ ఇస్తారు, కంఫర్ట్ ఇస్తారు. కొన్ని రోజులు మాత్రం డిస్టెంట్ గా ఉంటారు, బిజీ అయిపోతారు. పేరెంట్స్ అటెన్షన్ కోసం ఇంకా యాడ్ అవడం మొదలు పెడుతుంది. ఇంకా అడిగితేనే గానీ నాకు ప్రేమ రాదేమో అని అనుకుంటది. లవ్ ని డిమాండ్ చేయకపోతే దొరకదేమో అని అనుకుంటది. ఫాస్ట్ ఫార్వర్డ్ కొన్ని ఇయర్స్ తర్వాత ఈ ఏవా ఎప్పుడైతే పెద్ద అవుతుందో ఆమె లవర్ తో కూడా ఇలాగే బిహేవ్ చేస్తుంది. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా, ఎందుకు నాకు ఇంత లేట్ గా రిప్లై ఇస్తున్నావు, నీకు నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడిగి ఓవర్ థింకింగ్ చేస్తుంది ప్రతి దాని మీద. తన పార్ట్నర్ కి ఇది ప్రెషర్ లాగా అనిపించి తన పార్ట్నర్ తన నుంచి స్లోగా డిస్టెన్స్ అవడం మొదలు పెడతారు. అప్పుడు ఏవాకి తనకున్న వరస్ట్ ఫియర్ ఎదురవుతుంది. అదే ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్. అంటే తను ఎవరైనా వదిలి సరిపోతారేమో అనే ఫియర్. ఇదే యాంగ్షియస్ అటాచ్మెంట్ స్టైల్.